నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మనిషి పుట్టిన తర్వాత కొంతకాలం చదువుకుని, తర్వాత పెళ్లి చేసుకుని, ఆ తర్వాత పిల్లల్ని కంటం. ఇదంతా ఒక సైకిల్. తర్వాత పిల్లలు పెద్దోళ్ళవ్వడం, ఇదంతా ఒక సైకిల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. నౌఎడేస్ చూస్తే పిల్లలు చదువు, తర్వాత సెటిల్మెంట్, ఆ తరువాత పెళ్లి, అక్కడికొక బ్రేక్, ఆ తర్వాత పిల్లలు, ఇంకా అదో పెద్ద బ్రేక్ అన్నమాట. ఇప్పుడు పెళ్ళైన వెంటనే పిల్లల్ని పెద్దవాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళు మేము సెటిల్ అవ్వాలి, అప్పుడే కాదు మాకు కొంచెం గ్యాప్ కావాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, ఇలా అనుకుంటూ టైం తీసుకుంటారు. ఆ తర్వాత పిల్లల విషయంలో డిలే అయిపోతూ ఉంటుంది. సో, పెద్దవాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి వీళ్ళైతే రీచ్ కారు. ఈ తర్వాత ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు ఈ సమస్య అనేది ఎందుకొచ్చింది? దాన్ని మనం ఆయుర్వేదం ద్వారా సరి చేసుకోవచ్చా? ఏ విధానాలు పాటిస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు? తెలుసుకుందాము. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ క్యాథన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఆరోగ్య నిపుణులు డాక్టర్ దిలీప్ గారు. హి ఈజ్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంక్చర్ అండ్ నేచురల్ సైన్సెస్. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ దిలీప్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. డాక్టర్ గారు, అబ్బాయిల విషయానికి వస్తే గనక 35కి రీచ్ అవుతున్న వాళ్ళే పెళ్ళికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. 30 బిలో అసలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా అబ్బాయిల విషయంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే సెటిల్మెంట్. అమ్మాయిల్ని చూస్తే గనక మాకింత ఆస్తుంది, మాకు కారు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఈ టైప్ ఆఫ్ వర్షన్‌లో మేము సెటిల్ అయితే గాని ఒక అమ్మాయి మంచిగా ఉన్న అమ్మాయి మాకు రాదు అనే థాట్‌లో 35ని ఈజీగా క్రాస్ చేసేస్తున్నారు. సో, ఇది ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనేది తీసి పక్కన పెడితే వాళ్ళు చేసే జాబ్‌లు మీరన్నట్టు కంప్యూటర్ దగ్గర కూర్చొని గాని ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి సంతానలేమి కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారా? ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు నేను నా ప్రాక్టీస్‌లో చాలామంది 35 ప్లస్ ఉండే వాళ్ళంతా గూడంగా రీజన్ మీరు చెప్పినట్టే పిల్లల కోసం వస్తున్నారండి. ఫస్ట్ హస్బెండ్ ఒకరే వస్తున్నారు. సార్ నా లైఫ్ స్టైల్ ఇది. నా జాబ్ ఇది. నా ప్రాబ్లమ్ ఇది. ఇంత కష్టపడి పని చేసినా ఇంకా నేను లైఫ్‌లో సెటిల్ అవ్వలేదు. పిల్లల కోసం ఇప్పుడు అన్నీ వదిలేసుకొని పిల్లల కోసం ప్రయత్నం చేసినా నాకు అవ్వట్లేదు సార్ నాకు. నాకు ప్రాబ్లమ్ ఏంది ఒకసారి చూడండి సార్. ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్. అంటే బాడీ ఓవర్ హీట్ ఎక్కి, ఈ జంక్ ఫుడ్, ఎక్కువ స్పైసీస్ అన్ని లైఫ్ స్టైల్ అన్నీ కూడా ఎంజాయ్ చేసి, ఆ బాడీ అనేది ఒక హై టెంపరేచర్‌లో ఉంటుంది. స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంటుంది. ఆ స్పర్మ్ కౌంట్‌లో అసలు 0 కౌంట్ ఉంటుంది. అలాంటప్పుడు 35లో మీరు పిల్లలు కావాలనుకుంటే ఎలా అవుతారు? యంగ్ ఏజ్‌లో స్పర్మ్ కౌంట్ చాలా బాగుంటుంది. కిడ్నీ ఫంక్షన్ చాలా బాగుంటుంది. రాను రాను ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల, లేట్ నైట్ పడుకోవడం వల్ల, ఈ లేట్ నైట్ పార్టీలు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే బాడీని హీట్ క్రియేట్ చేయడం కాకుండా, ఈ రీప్రొడక్షన్ ఆర్గాన్స్‌ని దెబ్బతీస్తున్నాయన్నమాట. దెబ్బతీయడం వల్ల స్పర్మ్ కౌంట్ మొత్తం కోల్పోతున్నారు. అలాంటి కంప్లెయింట్స్ మా దగ్గరికి ఎక్కువ వస్తున్నాయి. అలాంటి వాళ్ళని కౌన్సెలింగ్ చేసిందే కాకుండా, ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని పిలిచి, ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి, లోపం ఎక్కడ ఉంది? ఆ లోపంని సరిదిద్ది కొన్ని ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి ఎగ్జాంపుల్ పుత్ర సంజీవని అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుందండి. చాలా అద్భుతమైన రెమెడీ అనమాట దీనికి. పుత్ర సంజీవని అని చెప్పేసి అంటే పిల్లలు పుట్టేదానికి మాత్రమే. పుత్రులు పిల్లలు ఆడపిల్లలకు మగ పిల్లలు పుట్టేదానికి మాత్రమే ఒక మెడిసిన్ని న్యాచురల్గా ఒకటి తయారు చేయొచ్చు. ఆ పుత్ర సంజీవిని విషయం సంజీవం లాగా పనిచేస్తుంది అనమాట పిల్లలకు, అది పిల్లలు పుట్టేదానికి. అలాంటి పుత్ర సంజీవిని ఒక మెడిసిన్, అలాంటివి ఇంకా కొన్ని కాంబినేషన్ మెడిసిన్స్ అన్నీ కూడా కలిపి ఇవ్వడం వల్ల చాలా ఈజీగా పిల్లలు అవుతారనమాట. అంటే మ్యాక్సిమం 3 to 6 మంత్స్ లోపల అన్ని సైకిల్ అంతా కూడా, అంటే కొంతమందికి పీసీఓస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా సైకిల్స్ అన్నీ నార్మల్ అయ్యిందే కాకుండా రీప్రొడక్షన్ ఆర్గన్స్ అన్నీ కూడా ప్రాపర్గా పనిచేస్తూ వీళ్ళకు ఎమోషన్స్ కూడా చెప్తామండి మనము. మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉండాలనేది కూడా మనం గైడ్ చేస్తాం. ఎలాంటి టైంలో కలవాలనేది గైడ్ చేస్తాం. లేడీస్కి ఎగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది గైడ్ చేస్తాం. మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ ఏ టైంలో పెరిగితే బాగుంటుంది అనేది వాళ్ళకు స్పెషల్గా ఆ టైంలో కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసి మరి కౌంట్ పెంచి మరి పిల్లలకు అయ్యేదానికి అవకాశానికి మేము కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మరి ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. ఇలాంటి చాలా రూట్ కాజ్లో వాళ్ళకు ఎమోషన్స్ని ప్లస్ వాళ్ళ ఇంటర్నల్ బాడీ యొక్క ఆర్గన్స్ ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి, ప్లస్ వాళ్ళు చేసే స్ట్రెస్ జాబ్ ఎంతవరకు దాన్ని ఎట్లా కమ్ డౌన్ చేసుకోవాలి, ఇట్లా ప్రతిదీ లైఫ్ స్టైల్లో ఉండే ప్రతి ఒక్క పాయింట్ని కూడా నోట్అవుట్ చేసేసి వాళ్ళకు గైడ్ చేసి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి మరి మేము మెడికేషన్ ఇచ్చి పిల్లల కోసం చాలామందికి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఓకే. డాక్టర్ గారు, ఈ పిల్లల కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎక్కువగా, అంటే మేము కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నామండి. బట్ పిల్లలు కలగట్లేదు. అందరూ అడుగుతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని సైకలాజికల్‌గా కూడా డిప్రెస్ అయిపోయే పరిస్థితులున్నాయి. సో, వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండి వాళ్ళకి సంతానం కలిగేలా చేస్తారు? అంతే చెప్తున్నానండి. ఇప్పుడు చాలామంది ఏమైందంటే డిప్రెషన్‌లో ఏమవుతుందంటే అండి భయం అనేది క్రియేట్ చేసుకుంటారు. ఈ భయానికి కిడ్నీ రీప్రొడక్షన్ ఆర్గాన్స్‌కి దగ్గర సంబంధం ఉందండి.
ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొన్ని విషయాలు చాలా డీప్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే వైఫ్ హస్బెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయేసరికి దగ్గరికి వచ్చేసరికి ఫిజికల్గా కలిసేటప్పుడు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే రీప్రొడక్షన్ ఆ భయం అనేది క్రియేట్ చేసుకుని రీప్రొడక్షన్ ఆర్గన్స్ అన్ని లాగేసుకొని పోతాయి లోపలికి. దానివల్ల వాళ్ళు ఫ్రీగా ఇంటర్కోర్స్ చేసేదానికి కూడా ఉండదన్నమాట. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే లేడీస్ ఒక ఫియర్ గానే క్రియేట్ చేసుకున్నారు అంటే వాళ్ళు మెంటల్లీ కానీ సబ్కాన్షియస్లీ కానీ వాళ్ళు ఒక ఫియర్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళకి ఇష్టం లేని టైంలో కానీ వాళ్ళకి అంటే వాళ్ళు కరెక్ట్ టైంలో లేకపోవడం వల్ల కానీ ఇలా కలవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి అన్నిటి కూడా ఆర్కియాజం అనేది ఎప్పుడు ఏ టైంలో ఏ ఎమోషన్ అప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా ప్రాపర్గా వాళ్ళకు గైడెన్స్ చేస్తాం. ఆ గైడెన్స్లో మేము కొన్ని మెడిసిన్స్ ఇస్తాం, ఎమోషనల్గా కొన్ని ఫిజికల్ కొన్ని ఎమోషన్స్ అన్నీ చెప్తూ కొన్ని మెడికేషన్స్ ఇస్తూ ఇలా ఉండాలి ఈ టైంలో, ఈ ఎమోషన్ని క్రియేట్ చేసుకుంటే ఈ ఎమోషన్కి ఇది కౌంట్ అవుతుంది, ఇది దగ్గర సంబంధం. హ్యాపీగా ఉన్నప్పుడు ఆర్కియాజం ఎలా రిలీజ్ అవుతుంది, హ్యాపీగా ఉండేదానికి హస్బెండ్ దగ్గరికి పిలుచుకునేదానికి ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మేము కౌన్సిలింగ్ చేసి మరీ చేస్తామన్నమాట. అలాంటప్పుడు చాలా ఈజీగా వాళ్ళకి ఎమోషన్స్ మారుతాయి, వాళ్ళు చాలా హ్యాపీగా కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. అంటే అలాంటి కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి ఎమోషన్స్ కూడా మారే అంత మెడిసిన్స్ కూడా ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే ఆయుర్వేదలో చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన పుత్ర సంజీవి అని చెప్పేసి ఆ మెడిసిన్ జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ మనం వాటర్లో వేసుకొని తాగితేనే ఎమోషన్స్ న్యాచురల్గా కొన్ని ఫీలింగ్స్ వస్తాయి అన్నమాట. అలాంటి ఫీలింగ్స్ని కలిగించేదానికి కూడా మనకు ఆయుర్వేద మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఫీలింగ్స్తో మారడమే కాకుండా ప్లస్ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ వాళ్ళ ఫేస్లో తెలిసిపోయేలాగా ఉంటాయి అన్నమాట. అంటే అలాంటి బాండింగ్స్ని మనం క్రియేట్ చేస్తాం వైఫ్ అండ్ హస్బెండ్ చేసినప్పుడు చాలా ఈజీగా కలవడం జరుగుతుంది. ప్లస్ పిల్లల్ని పుట్టేదానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు కూడా ఇందులోనే ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి గ్రౌండ్ నుంచి చూసుకొని మూలం ఆయుర్వేద ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే రూట్స్ నుంచి ట్రీట్మెంట్ చేయడం అని చెప్తుంది. అంతే తప్ప మనము నేను కోపంగా ఉంటా ఎలా కలిసిన పిల్లలు అవుతారంటే నెవర్ అండి. అందుకే ఐవీఎఫ్లు కూడా చాలా మందికి ఫెయిల్ అవుతున్నాయి. ఐవీఎఫ్లో ఏం జరుగుతుంది, స్పర్మ్ తీసుకొని డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తారు. కానీ ఇంటర్నల్గా భయాన్ని క్రియేట్ చేసుకుంది అనుకోండి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే రీజన్ ఇదే అండి. లోపల ఒక భయం పెట్టుకుని ఒక ఇన్సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఎవరో అత్తమామల ఫోర్స్కో హస్బెండ్ ఫోర్స్కో ఐవీఎఫ్కి వెళ్తారు. అక్కడ తనకి ఇష్టం ఉండి ఇష్టం లేని ట్రీట్మెంట్ చేసుకుంటుంది. ఆ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. పెయిన్ఫుల్ తో కూడిన ట్రీట్మెంట్. అసలు ఆ పెయిన్ చెప్పుకోరు. కొంతమంది మా దగ్గర చెప్పుకొని ఏడుస్తారండి. ఒక్కొక్క ఇంజెక్షన్ ఇక్కడ థైస్ దగ్గర ఇచ్చినప్పుడు మాకు ఆ నొప్పి భరించేదానికన్నా మాకు పిల్లలు లేకుంటే పాయని చెప్పేసి అనే వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ నేను అలా అని చెప్పేసి ఐవీఎఫ్ వాళ్ళని నేను బ్లేమ్ చేయట్లేదు. అది కూడా మంచి సైన్సే. కాకపోతే సక్సెస్ అయితే మంచిది, సక్సెస్ కాకపోతే అది ఎంత పెయిన్ఫుల్ అనేది అనుభవించిన వాళ్ళు చెప్పిన విషయాలు చెప్తున్నా మీకు నేను. కాబట్టి ఆయుర్వేద సిస్టమ్ మాత్రం ఎమోషన్స్తో కూడుకుంది. మన బంధాలని ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా పిల్లలు అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన భారతదేశం యొక్క సంస్కృతి అనేది చాలా గొప్పది. ఎమోషన్స్ని బేస్ చేసుకొని మాత్రమే మన కల్చర్ అనేది డిపెండ్ అయి ఉంది. మన కల్చర్ ఇండియన్ కల్చర్ అంటే ఓన్లీ ఎమోషన్స్ బాండింగే. ఒక మాట యొక్క విలువ చాలా ఎక్కువ ఉండింది మన భారతదేశంలో. కానీ ఇప్పుడు రాను ఏమైందంటే పేపర్స్కి విలువ, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండేదానికి కూడా ఒక బాండ్ రాసుకుంటున్నారు. ఈరోజు ఇన్ని సంవత్సరాలు కలిసి ఉందామని చెప్పేసి బాండ్ రాసుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటే సరిపోదా, బాండ్ ఎందుకు రాసుకోవాలి? అంటే అగ్రిమెంట్ల బంధాలు అయిపోయినాయి ఈ రోజుల్లో. కానీ ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు.